చూడండి, ఒక్కరోజు యొక్క విలువ తెలిస్తే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అసలు సమయాన్ని వ్యర్థపరచడానికి మనం ఏ మాత్రం కూడా అంగీకరించమంటారు. ఏ మాత్రం కూడా మనం అంగీకరించాం. అందుకే దావీదు గారు మాట్లాడతారు 39వ కీర్తనలో, ప్రభువా నా యొక్క ఆయుస్సు, నా యొక్క దినములు నీ సన్నిధిలో ఎంత కాలం ఉన్నవి, ఎన్ని రోజులు ఉన్నవి ప్రభువా, నాకు తెలియచేయండి ప్రభు అని ఆయన వేదనతో బాధతో ఆయన మొరపెడతా ఉంటారు. అయ్యా నా ఆయుస్సు ఎన్ని దినములు ఉన్నది, ఒక్క రోజైనా మీ సన్నిధిలో నా ఆయుస్సు ఉన్నదా? ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు, ఒక్క రోజైనా ఈ సన్నిధిలో నా యొక్క ఆయుస్సు ఉందా ప్రభువా? ఆయన విలువ, ఆ యొక్క ఒక్క రోజు యొక్క విలువ ఆయన తెలుసుకుని ఉన్నారు కాబట్టి అందుకే ఆయన మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే వాక్యంలో ఉంటారన్నమాట. 42వ కీర్తన ఒకసారి చూద్దామండి. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎలాంటి